హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఇది నిన్న సాయంత్రం గోరింటాకు కొంచెం పేస్ట్ చేసి తలకు పెట్టుకుందామని నేను కోయటానికి బయలుదేరుతుంటే మా ఆడపడుచు వచ్చింది. మా ఆడపడుచు వాళ్ళది మాకు దగ్గరలోనే ఉంటుంది ఇల్లు. సరే తను ఉంది కదా అని చెట్టు దగ్గరికి వెళ్ళి కొయ్యకుండా 4 రెమ్మలు అయితే తెంపుకొచ్చేసా చెట్టు నుంచి. ఇద్దరం కలిసి ఆకు కోసేసి దాన్ని శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేస్తున్నాను. కాస్తేమో తలకు పెట్టుకోవడానికిను కాస్త చేతులకు పెట్టుకోవడానికి అన్నట్టుగా కొంచెం ఎక్కువే కోసాము ఆకు. కొంచెం ఇందులో ఆకులోనేమో చింతపండు పులుసు వేస్తున్నాను. ఇప్పుడు నేను తీసే చింతపండు నిన్న చింతపండు గుజ్జు చేసా చాలా. అప్పుడు చేసినప్పుడు కొంచెం పిప్పి పక్కన పెట్టాను, మరీ చివరి వరకు తీస్తే పలసగా వస్తుంది పేస్ట్ అని. దాన్ని ఇంకా బాగా పిసికి రసం తీసి ఇప్పుడు ఈ గోరింటాకులో వేసా. మిక్సీ వేసాక కాస్త తీసేసి మిగిలిన దాంట్లో మా ఆడపడుచు ఏమో పంచదార వేయి బాగా పండుతుంది అంది. సర్లే కదా అని పంచదార వేసి మిక్సీ వేసాను. పంచదార వేసి మిక్సీ వేసిన దాన్నేమో మా ఆడపడుచుకు కాస్తాను మా తోడుకోళ్ళకి కాస్త పెట్టి నేను కొంచెం ఉంచుకున్నా. వేరేదేమో తలకి పెట్టుకున్నా. ఈ మరుసటి రోజు పొద్దున పొట్లకాయలు చూద్దామని చెట్టు దగ్గరికి వెళ్ళా. ఊరికే ఎక్కడన్నా లోపల ఉన్నాయేమోనని. ఈ లోపల ఏలాడుతుంటే ఇలా పైకి పెట్టా మీకు కనిపిస్తాయని. వచ్చిన దగ్గర నుంచి పొట్లకాయ కూర తిని తిని బాగా వేడి చేసేసింది నాకైతే. చెట్లు కదా మళ్ళీ దొరుకుతాయో లేదో అన్నట్టుగా రోజుకొక రకం కూర అయితే వండాను. ఈరోజు మాకు పొలం చేసే అతను అయితే వచ్చాడు. అతనికి ఇద్దాంలే అని కాయలు కోస్తున్నా. ఇంత పెద్దగా పెరిగినా భలే లేతగా ఉన్నాయి కాయలు. చూడండి, తులసెమ్మల మీద పాకేసింది పొట్ల తీగ. ఇటు చివరేమో బాగా కలబంద మొక్కలు ఉన్నాయి. ఫస్ట్ అక్కడ మొక్క అక్కడ మొలిసింది, అక్కడి నుంచి అంతా పాకింది. నిన్నేమో జామ చెట్టు మీద కాయలు చూపించా కదా. ఇగో ఇప్పుడేమో బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేస్తున్నా. మామూలుగా మనం చేసుకున్న ఇడ్లీ పిండిని వాసన కట్టి తెపాళ్ళకి వాసన కట్టి శుభ్రమైన క్లాత్ పెట్టి అందులో ఇడ్లీ పిండి వేసాను. ఇది మామూలుగా ఆవిరి కుడుము అంటారు దీన్ని. ఆవిరి కుడుముకి రవ్వ వేయరు కానీ నేను మామూలుగా ఇడ్లీ పిండే వేసా. అది పెట్టి ఇలా చెట్టు చుట్టూ తిరుగుతున్నాను. మళ్ళా కొన్ని కాయలు కోసా కదా, ఇంకా ఏమన్నా కాయలు ఉన్నాయేమోనని చూస్తున్నా. లోపలైతే ఉన్నాయి ఇంకా కాయలు. ఈశాన్యం మూల మొలిసినాయి మాకు తులసమ్మలు అయితే. అవే వచ్చినాయి. తీయటం ఎందుకు లేని అలా ఊరుకుంటే నేను బాగా పెరిగిపోయినాయి మాకు దొడ్డంతా. చాలా తులసమ్మలు అయితే ఉన్నాయి. ఇదిగో ఈ పొట్లకాయల్ని కోస్తున్నాను. ఒక పక్కనేమో కాకర తీగ పాకింది. కాకర తీగను కూడా ఆల్రెడీ 3 రోజులు అయింది. ఒక 5-6 కాయలు కోసేసి కొంచెం ఆయిల్లో మగ్గించుకుని మళ్ళీ దొరుకుతాయో లేదో అన్నట్టు గబా గబా తినేసాను మొత్తం కాయలన్నీ. బాగా వేడి చేసేసింది, బాగా వేడి చేసి జలుబు చేసింది నాకు ఈరోజైతే. పొద్దున్నుంచి బాగా జలుబుగా ఉంది. ఇది కాకర తీగ. ఈ జామ చెట్టు కింద పొయ్యి మీద తెపాళ ఆల్రెడీ ఈ తెపాళాలో కొంచెం రైస్ పెట్టి అన్నం వండేసాను కాకులకని. ఇదిగో ఇడ్లీ కూడా ఉడికింది.
దీన్ని ప్లేట్లోకి వేసుకుని ఈరోజైతే కారపొడి నెయ్యి వేసుకుని తింటాము. ఆల్రెడీ ఒకటైతే వేసి తీసేసి అంకుల్కి పెట్టేసా, ఇది రెండోది. ఒక్కటే కాస్త మందంగా వేసుకుని ముక్కలు చేసుకోవచ్చు, కానీ నేను లోపల మళ్ళా బాగుండదేమోలే అన్నట్టుగా రెండుగా వేసాను. ఒకటి అంకుల్కి పెట్టేసా, ఇది నాకు వేసుకున్నా. చట్నీ ఏం చేయలేదు, ఇంకా కారపొడి వేసుకోవచ్చులే అని. నేను తలకు రుద్దుకున్న చెయ్యి అంతే, నేను గోరింటాకు ఏం పెట్టుకోలేదు. తలకు గోరింటాకు పెట్టుకున్నాను అంతే, మిగిలిందేమో ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మా వాళ్ళిద్దరికీ ఇచ్చాను కదా, వాళ్ళు పెట్టుకున్నారేమో బహుశా, నేను కనుక్కోలేదు అసలు, నాకు జలుబు చేయటం వల్ల. ఇదిగో ఇడ్లీ తింటున్నాను, అసలు ఎంత బాగుందో, మెత్తగా ఉంది. నేను అటుకులు ఏమి వేయలేదు ఇడ్లీ పిండికి, ఒకటి మినపప్పును 2 రవ్వ వేసా అంతే. చాలా బాగున్నాయి, మిక్సీలోనే వేసా పిండి కూడా.